శీతకారి ప్రాణాయామం, సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా పిల్లల్లో విరేచనాల సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దవడను కింద దవడను సరిచేసి పై దంతాలను కింద దంతాలను నొక్కి ఉంచి దంతాల మధ్య గుండా శ్వాస లోనికి పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, సర్వాంగాసనం పిల్లలచే సాధన చేయించటం ద్వారా నాభి, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి పిల్లల్లో అతిగా వచ్చే విరేచనాల సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.